నేను సింధు జక్షి గోపాలు వచ్చాం. ధాన్యాన్ని నెట్టి గుమ్మల్లోనికి రమ్మంటే అంత దూరం వెళ్లి పడేటట్టు గట్టిగా తనేనావు. కుడికాలు లోని కట్టి రమ్మంటే ఎడమకాలు లోపలెట్టి వచ్చినావు. కుడికాలు ముందట్టి లోపలికి రా. ఇప్పుడు దేవుడి కాడ దీపం ఎలిగించమంటే ఎలిగించినట్టే ఎలిగించి కొండ ఎక్కించి కింద పడేసినావు. అసలు ఏటనుకుంటున్నావు అమ్మాయి నువ్వు? ఎంత పట్టణంలో పెరిగితే మాత్రం చిన్న చిన్న విషయాలు కూడా తెలియకుండా ఉంటాయా? మీ తాతయ్య గారు సాంప్రదాయాలకి ఆచారాలకి ఎంతో ఇలువిస్తారు. నీకీ మాత్రం ఆచారాలు సాంప్రదాయాలు నేర్పకుండానే పెళ్లి చేసేసారా? ఇదేం బాగోలేదమ్మాయి. ఈ ఇంట్లో దీపం పెట్టి ఎలుగులు నింపాల్సిన కోడలే ఇట్టా చేస్తే దాని అర్థం ఏంటి? ఈ ఇంటిని చీకటి చెయ్యాలనే కదా. నీ అవ్వారం చాలా తేడాగా ఉండదు. ఏం మాట్లాడుతున్నారాంటీ? ఆ దీపం ఏదో పొరపాటున కింద పడింది. దానికి నన్ను తప్పు పట్టడమే కాకుండా మా వాళ్లను కూడా తప్పు పడుతున్నారేంటి? వింటున్నాను కదా అని ఏది పడితే అది మాట్లాడకండి. నేనేం కావాలని పడేలేదు. ఇప్పుడు అమ్మ ఏముంది అని అలా మాట్లాడుతున్నావు? జరిగినవన్నీ అమ్మకే కాదు, నాకు తప్పుగానే అనిపించాయి. పెద్దయ్య గారి గురించి తెలిసిన ఎవరైనా ఆ ఇంట్లో పెరిగిన అమ్మాయి ఇలా ప్రవర్తిస్తుందని ఎక్స్పెక్ట్ చేయరు కదా సింధు. నిన్ను అర్థం చేసుకోవడానికి మా అమ్మకి కొంచెం సమయం పడుతుంది. వాళ్ళంటే చదువుకోలేదు, నువ్వు చదువుకున్న అమ్మాయివే కదా. వాళ్ళని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. చదువుకోపోతే ఏట్రా? మంచి చెడ్డ నాకు తెలీదా ఏటి? చదువుకున్నోళ్ళకి నా నేర్పించాల్సి వస్తున్నది. మీరేంటి నారే ఇట ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా ఉండిపోతారా ఏటి? పెద్దమ్మా, పెళ్ళైన కొత్తలో ఏ అమ్మాయికి అన్ని తెలియవు. అప్పటిదాకా నాన్నే తన హీరో అనుకుంటాది. 25 ఏళ్ళొచ్చినా అమ్మసాటు బిడ్డలాగే ఉంటాది. సీటికి మాటికి అన్నదమ్ములతో తగువులాడుకుంటూ ఇంకా తను చిన్నపిల్లనే అనుకుంటాది. అట్టాంటి ఒక అమ్మాయికి తలొంచుకుని తాళి కట్టించుకున్నాక అమ్మని, నాన్నని, అక్కని, సెల్లిని, తమ్ముణ్ణి అందర్నీ ఒగ్గేసి ఎందుకు వత్తదో తెలుసా అన్నయ్య? తన భర్త తనతో ఉన్నాడన్న ధైర్యం, తన వెంటే ఉంటాడన్న నమ్మకం. అట్టాంటి ధైర్యమే తనని ప్రశ్నిస్తే, ఆ నమ్మకమే తన వెంట లేదు అని తెలిస్తే ఇంక తన పరిస్థితి ఎట్టా ఉంటది? తన బాధని ఎవరితో చెప్పుకుంటది? పెద్దమ్మ ఏదో అనిందే అనుకుందాం, దానికి నువ్వు అడ్డు చెప్పాల్సింది పోయి నువ్వు కూడా వదినేదో తప్పు చేసినట్టు అట్ట మాట్లాడతావేటి? నా వల్ల జరిగిన చిన్న మిస్టేక్కే ఆవిడ ఎలా మాట్లాడిందో నువ్వు కూడా విన్నావు కదా. కనీసం తాళి కట్టినోడైనా నాకు సపోర్ట్ గా ఉంటాడనుకుంటే అతను కూడా వాళ్ళ అమ్మకి సపోర్ట్ గా మాట్లాడాడు. అవునక్క, ఆవిడలా మాట్లాడడం నాకు కోపం తెప్పించింది. ఆ క్షణం నిన్నిక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలనిపించింది. కానీ కానీ నీ మెడలో పడిన పసుపు తాడుని చూసి ఆ ధైర్యం చేయలేకపోయానక్క. అంటే ఏంటి మేడీ నువ్వు అనేది? పేడెత్తుతూ పిడికలు చేసుకుంటూ పాలు పితుక్కుంటూ నన్ను ఇక్కడే ఉండిపోమంటావా? ఈ గది చూడు ఎలా ఉందో ఇక్కడ. ఈ గదిలో దోమలు కొట్టుకుంటూ నేను ఎలా నిద్రపోతాను? ఈ చూడు. పైగా ఈ రోజే నాకు పల్లెటూరోడికి ఫస్ట్ నైట్ అంట. తలుచుకుంటుంటే ఏదోలాగా డిస్గస్టింగ్ గా ఉంది.
నా వల్ల కాదు మేడం. తాతయ్య కోసం నేను ఈ పెళ్లి కొప్పుకున్నాను. వేరే దారి లేక వాడితో తాళి కొట్టించుకున్నాను. వాడితో కాపురం నేను అస్సలు చేయలేను. అయిందేదో అయిపోయింది మేడం. ఇదంతా ఒక బొమ్మల పెళ్లి అనుకుంటాను. నన్ను వీలైనంత త్వరగా ఈ రోజే ఇక్కడి నుంచి ఆస్ట్రేలియాకి పంపించే. లేదక్క, నేను నిన్ను పంపించలేను. వాట్? ఏమంటున్నావు మేడీ? పెళ్లి కాకముందు నిన్ను పంపించాలని ట్రై చేశాను, కానీ నీ మెళ్ళో తాళి పడ్డాక అదే తప్పు చేయమంటే నేను చేయలేనక్క. వీడేంటి ఇంత సెంటిమెంటల్ గా మాట్లాడుతున్నాడు? డౌట్ లేదు, డోస్ పెంచి బ్లాక్ మెయిల్ చేసైనా సరే అర్జెంటుగా బయటపడాల్సిందే. ఓకే మేడీ, ఓకే. నీకు నా సంతోషంతో పని లేదు, ఎందుకంటే నీకు ఈ తాళి బంధమే ముఖ్యం. ఈ తాళికున్న గౌరవం కాపాడమే నీకు ముఖ్యం. ఈ అక్క జీవితం ఏమైపోతా నీకెందుకులే. ఇదిగో, నువ్వైనా నీకు ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండు. కానీ నేను మాత్రం ఈ నరకంలో ఒక్క క్షణం కూడా ఉండలేను. అలా ప్రతి చిన్నదానికి వాళ్ళతో మాటలు పడుతూ నేను బతకలేను. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటక్క అది? చచ్చిపోతాను, చచ్చిపోతాను.